ఇంకొక్క మాట, ఇది మీరు తప్పుగా అనుకోవచ్చు, మీరు ఒప్పుగా అనుకోవచ్చు, నాకు అనవసరం. కానీ ఒక్క మాట మీ అందరికీ చెప్దామని. నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు కొన్ని 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 ఫోటోలు చూశాను. ఒక ఫోటో ఏంటంటే, నాది ఇంత కటౌట్ పెట్టి చాలామంది పాలుతో దానికి అభిషేకం చేస్తున్నారు. నాకు చాలా బాధని కలిగిస్తుంది అలా చేస్తే. పాలాభిషేకం చేసేది దేవుడికి, నేను దేవుణ్ణి కాను. నేను మీ తమ్ముణ్ణి, నేను మీ తమ్ముణ్ణో, నేను మీ అన్ననో, నేను ఒక నటుణ్ణి. దయచేసి నన్ను దేవుణ్ణి చేయొద్దు. కాకపోతే ఒక్కటి, మీ అభిమానాన్ని నేను కాదన్ను, కానీ అదే పాల ప్యాకెట్ ఒక అనాథ శరణాలయంలో ఉండే పిల్లలకి పెడితే నేను ఇంకా ఆనందపడతాను. ప్లీజ్ దయచేసి మీ అందరికీ నా మాటగా ఒక్కసారి వేడుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నేనేదో చాలా గొప్పవాడిని, నాకు నా అభిమానులు పాలాభిషేకం అని చెప్తే ప్రయత్నం ఆలోచిస్తారా? ఆలోచించండి, నాకు అనవసరం. కానీ నేను మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే, అదే పాలు నా ఫోటో మీద చల్లే కంటే అదే పాలు తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో, ఎందుకంటే గర్భిణీ స్త్రీలు, చిన్న చిన్న పిల్లలు పోషక ఆహారాలు లేకుండా ఈరోజు మాడి మలమలలాడిపోతున్న పరిస్థితి మన భారతదేశంలో కనిపిస్తుంది. దయచేసి మీరందరూ ఆ పాలేదో వాళ్ళకి తీసుకెళ్ళి ఒక పూట భోజనంగా ఇచ్చినా నేను చాలా ఆనందపడతాను. దానికి అర్థం ఉంటుంది. మీ అందరికీ పుణ్యం దక్కుతుంది, తద్వారా నాకు పుణ్యం దక్కుతుంది. దయచేసి మీరందరూ ఇది ఒక్కటి మాత్రం పాటించండి. రెండవది ఇంకొక దగ్గర నేను వీడియో చూశాను. ఇది మళ్ళీ నాన్నకు ప్రేమతో సినిమాకే. ఒక మూగ జంతువుని బలివ్వడం జరిగింది. దయచేసి సినిమా అనేది జీవాన్ని పోయడమే తప్ప జీవం తీయడం కాదు. ఒక మూగ జంతువుని బలిచ్చే బదులు అన్నదానం చేయండి. మీరు ఏ థియేటర్లో అయితే పండుగలు చేసుకుంటున్నారో అదే థియేటర్లో అన్నదానం చేయండి. ఒక కడుపుకు అన్నం పెట్టండి, వాళ్ళు ఆనందిస్తారు. దయచేసి ఈ రెండు ఇక్కడున్న మీరు టీవీలో చూస్తున్న అభిమాన సోదరులందరూ ఇది పాటిస్తారని నేను ఆశిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఇలాంటి ఒక గొప్ప ప్రేమని, అభిమానాన్ని నాకు అందించినందుకు ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాను. శిరస్సు వంచి నా పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీయే. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడు పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్.